శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 గురువారం, విజయవాడ. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వేణిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. జాషువా చాప్టర్ 1 verse 5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఆయన నిలబెడుతున్నాడు. ఇంకా నీ ముందు ఇంకొక మనుషుడు నాయకత్వం చేయటానికి లేదు. ఎప్పటికీ నీవు దేవుని కృప ద్వారా నాయకునిగానే ఉంటావు, నాయకురాలుగా ఉంటావు. నీ మాటే చెల్లుతుంది అంతే. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ నాయకత్వాన్ని కానీ, నీ గొప్పతనాన్ని, నీ జ్ఞానాన్ని ఎవరైనా కూల్చటానికి, అడ్డుపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేసి వచ్చినా వారి తరము కాదు. పైగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు దేవుడు నీకు ఇచ్చిన కృప. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. నువ్వు నిలబడ్డావంటే దేవుడే కృప నీకు తోడుంటుంది, దేవుడే నీ మీద నిలబడి ఉండటం ప్రజలు చూస్తారు. అందుకని ఏ శత్రువు కూడా నీ ముందుకు రాలేదు.
నిన్ను టచ్ కూడా చేయలేరు. నీవు ఒక దీవెనకరమైనటువంటి పాత్రగా ముందుకు నడిపించబడతావు. దేవుడిని బ్లెస్ చేశాడు. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. నీ జ్ఞానము, నీ బలము, నీ సంతోషము నీకు తెలియట్లేదు. ప్రభు దాచిపెట్టిన ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. ఏ మనుషుడు నీ కుటుంబం మీదకి రాలేడు. ఎవరు నీ స్థలాన్ని కబ్జా చేయలేరు. ఎవరైనా చేసినా వారు నిలిచి ఉండలేరు. నీ బిడ్డలుగా నిన్నుగా ఎవరు తరమలేరు. ఏ దుష్ట ప్రభావం తరమటానికి లేదు. ఏ మనుషుడు నీ ఎదుట నిలువ లేకుండా ఉంటాడు. ఆమేన్. ఆత్మ నీకు తోడుండునుగాక. ఈ దేవుడు నీకు ఇస్తున్న మాట. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకుండును. అసలు నిలబడటానికి ఉండదు. అంత విజయవంతమైన దీవెనతో నువ్వు ముందుకెళ్తావు. ఆత్మనికి తోడుండునుగాక. గాడ్ బ్లెస్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. యాకోబు తల పట్టుకుని బాధపడ్డాడు. తను చేసిన సమయంలో తప్పిదాలకి మళ్ళా మాంగారితో తల పట్టుకున్నాడు. లాబానుతో తల పట్టుకునే స్థాయి యేసుని చేర్చుకున్నాక తన స్థాయి మొత్తం టోటలీ చేంజ్ అయిపోయింది. ఆమేన్. చివరికి అన్ని సమస్యలే ఆయన ఫ్యామిలీలో, కానీ చివరిలో శాశ్వత కాల ఆనందం మాత్రం ఆ బండి ఎక్కినప్పుడు, ఐగుప్తుకి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి సంతోషం. ఆమేన్. ఆ మాట విన్నప్పుడు మా నాన్నగారు కొన్ని సమయాల్లో చివరి దశలో ఉన్నప్పుడు, ఇంకా ఏం కావాలి నాన్న, మీకు అంతా ఓకేనా అని అంటే, బాబా నా హృదయం సంతోషంగా ఉంది, నా మనసు చాలా సంతోషంగా ఉంది, అద్భుతమైన సేవ జరుగుతుంది, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటున్నాడని ఎన్నో సమయాలు నా తండ్రి నా ఎదుట సంతోషాన్ని వ్యక్తపరిచాడు. హల్లెలూయా. సేమ్ యాకోబు ఏ దర్శనం పొందుకున్నాడో, ఆ ఆకాశానికి ఆ లేడర్ యొక్క నిచ్చిన దర్శనం ఎలాగుందో నా తండ్రికి దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. యాకోబు కలిగిన దర్శనము, ఆ నిచ్చెన గురించి నా తండ్రికి తెలియని సమయంలోనే దేవుడు యాకోబుకి ఇచ్చిన దర్శనం భూమి నుండి ఆకాశమునకు వేయబడిన నిచ్చెన దర్శనము, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న దర్శనం. ఆ యాకోబు ఇశ్రాయేలు ఆశీర్వాదం ఎలాగొచ్చిందో, ఈ ప్రార్థనా శక్తి ఆశీర్వాదం మీరు అదే చూడబోతా ఉన్నారు. ఈ సహవాసంలో వచ్చిన అందరికీ దేవుడు ఆ దీవెన మెండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మంచిది. ఈ సమయంలో గుంటూరులో 21 సంవత్సరం 21 ఇయర్స్ అయింది. వారికి పిల్లలు లేక వారు 10 లక్షల రూపాయలు 10 lakhs దగ్గరగా హాస్పిటల్కి అలాగే భూత వైద్యులకి ఖర్చు పెట్టారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? 10 లక్షలు ఖర్చు పెట్టారు చిల్డ్రన్స్ కోసం. ఎక్కడికి వెళ్ళినా కన్సీవ్ కాలే. వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. టీవీ చూశారు, వాక్యం విన్నారు. మన ప్రార్థన శక్తిలో మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి 5,853 దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 5,853 5,853 ఎత్తుకున్నాను, పేర్లు పెట్టాను, అక్షరాభ్యాసం చేస్తున్నాను. కాన్వెంట్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ కూడా. చాలామంది ఇప్పుడు మనకు ఒక 1,500 మంది వరకు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు. వాగ్దానాలు అన్నీ కూడా, ప్రాఫెసిస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయే టైం ఆసన్నం అయిపోయింది. ఇంకొక 2,000 మంది దిగబోతూ ఉన్నారు కొత్త వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్. చూడండి, 21 సంవత్సరాలు వారు ఎన్నో తిరిగారు కానీ గర్భఫలం రాలేదు. మనం ప్రార్థన చేస్తే ఎందుకు వస్తుందంటే, ఆ యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. ఈ తైలముతో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన వరమును బట్టి
ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తామో తైలముతో ఆయిల్తో ప్రేయర్ చేసినప్పుడు మన పాపముల నుండి కూడా మనం విడుదల పొందుతామని యాకోబు రాసిన పత్రికలో దేవుడు బయలుపరిచాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు మన మీద దోషమును దేవుడు కొట్టివేస్తున్నాడు. దైవిక స్వస్థత, పిల్లలు పుట్టకపోవడం అనేది కొన్ని బలహీనతలు లోపల ఉంటాయి. ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది దేవుడు ఇచ్చేస్తాడు అనమాట. ఆ స్పెషల్ హీలింగ్ అనేది మనం చూస్తాం. మరి ఆ దర్శనము దేవుడు ఎలా నెరవేర్చాడు చూడండి. 21 సంవత్సరాలు వచ్చారు, ప్రార్థన చేసి దీవించి పంపితే వెంటనే కన్సీవ్ అయిపోయింది. అమ్మా నువ్వు కొడుకుని ఎత్తుకొస్తావంటే దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డని ఎత్తుకుని వారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చూడండి 21 సంవత్సరానికి ఆ బాబు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. పైగా వారింట్లో వారందరికీ ఆడపిల్లలే ఉన్నారట, ఎవరికి మగపిల్లలు లేరట. వాళ్ళ తాలూకా కుటుంబానికి అందరూ అన్నారట ఇంక నీకు గర్భఫలం రాదన్నారు ఫస్ట్. రెండవది మేము ప్రార్థనా శక్తికి వెళ్ళాం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను కన్సీవ్ అయ్యాను అని చెబితే మన చుట్టూ స్త్రీ నిపుణులు ఉంటారు, డాక్టర్లు. నీ స్టమక్ కిందకు ఉంది, ఆడపిల్ల పుడుతుందేమో, పైకి ఉంది మగపిల్లడు పుడతాడు, పక్కకి వెళ్ళిపోయింది పేగు కానీ పక్కకు వచ్చేసిందేమో. ఇంకొకరు ఏమంటారంటే ఇంత సమయం లేట్ అయిపోతే మగపిల్లలు పుట్టరు, ఆడపిల్లలే పుడతారు అన్నారు. ఆమె అన్నదట నాకు దేవుని సేవకుడు చెప్పాడు మగబిడ్డను ఎత్తుకుని ఉంటావని, దేవుడు నాకు మగబిడ్డని ఇస్తాడని చెప్పింది. ఆశీర్వాదకరంగా దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. వీరికి వివాహం జరిగిన 21 సంవత్సరాలకండి దేవుడు వారు ఎన్నో వైద్యాలు, భూత వైద్యాలు ఇవన్నీ చేయించుకొని దగ్గర 10 లక్షల వరకు వీరు ఖర్చు చేయడం జరిగింది ఆ గర్భఫలం కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారు పొందుకోలేకపోయారు. వారు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు, దేవుడు మీకు కుమారుని ఇస్తారని ప్రార్థన చేసి అభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వివాహం జరిగిన 21 సంవత్సరాలకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కలిగింది. దైవజనులు ప్రార్థన ద్వారా వారికి గర్భఫలం పొందుకున్నారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు వారికి దయచేశారు. వారింటి పేర్లలో అందరికీ ఆడపిల్లలు పుడుతున్నప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు మీకు కూడా ఆడపిల్ల పుడుతుందని అందరూ అంటుండేవారంట. కానీ తను ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు మీకు కుమారుడు పుడతాడని చెప్పిన మాటను పట్టుకుని విశ్వాసంతో నాకు ఆడపిల్ల పుట్టదు అబ్బాయి పుడతాడు అని తను అందరితో చెప్పేది. దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు, దైవజనుల ప్రార్థన విని వారికి కుమారుని ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాడు. హల్లెలూయా. అలాగా చప్పట్లు కొట్టడం, చేతులు పైకెత్తి కేకలు వేయచ్చు, ఏలయ్యచ్చు, అసలు దేవుని ఎట్లయినా కనపరచవచ్చు మనం. ఆమేన్. ఎక్కడ ఏది వాగ్దానం ప్రకటిస్తున్నామో అది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మగబిడ్డను ఎత్తుకొస్తావు పో, గర్భం వస్తుంది అంతే. ఇంకొక సాక్ష్యం చెప్తాను మీకు. రాజమండ్రిలో మన ఒక ఆమె వ్యవసాయం పాడైపోయింది, చాలా సంవత్సరాల నుండి మేము బిజినెస్ అది వ్యవసాయం అంతా పాడైపోయింది, లాస్ అయిపోయామని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే టీవీలో ఇలాంటి సాక్ష్యాలు విని తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. భర్తను అన్నది మనం ఎన్ని చేసినా పాడైపోతున్నాం, ఆ ప్రార్థనా శక్తికి వెళ్దాం, తైలాభిషేకంలోకి వెళ్దాం, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, మనం బాగుపడుతున్నాడంటే ఇద్దరు వచ్చారు. వాళ్ళ కుటుంబీకులు అన్నారట నీ మెడలో ఒక కాసు బంగారం కూడా లేదు అన్నారట. ఏంటి ఏమన్నారు? నీ మెడలో నీ దగ్గర ఒక కాసు బంగారం కూడా లేదు అని ఎగతాళి చేశారట. ఆ మాట కూడా నాకు చెప్పింది. నేను అన్నాను నువ్వు ఎక్కడ పాడైపోయావో అక్కడే దేవుడు మరలా నిన్ను నిలబెడతాడు, భయపడక. వారు చిన్న వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ వ్యాపారం చేసుకుని 3 కాసులు బంగారం కొన్నాడు భర్త. మళ్ళీ నా దగ్గరికి ఆ 3 కాసులు బంగారం పట్టుకుని వచ్చింది. వచ్చి అయ్యగారండి మేము బాగున్నామండి, 3 కాసులు బంగారం నా భర్త కొన్నాడండి, నల్ల పూసలు చేయించాడండి అన్నది. ఇంకా దేవుడు ఇస్తాడు రా అని దీవించి పంపించాను. పంపితే ఆమె ఒక 30 కాసులు బంగారం కొనేసింది. ఓకే, ఎవరికి అర్థం కావట్లేదు, వారి వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఆశీర్వదించబడ్డారు, లైసెన్సులు వచ్చినాయి. మళ్ళీ మొన్న రాజమండ్రిలో వచ్చింది, నా దగ్గరికి వచ్చి అంటది, అంతకుముందు వచ్చినప్పుడు అన్నది అయ్యగారండి మీ నోటి నుండి ఒక ఆశీర్వాదం ప్రకటించండి ముందు. ఏమా అన్నాను. బాగుంటావు వెళ్ళంటే లేదు లేదు ఏదో ఒకటి చెప్పండి అంది. అని
సర్లే ఈ నీ వ్యాపారంలో 10 లక్షలు వస్తాయి పట్టుకెళ్ళన్నాను. ఎంత? 10 lakhs వస్తే తీసుకెళ్ళన్నాను. ఒక్కసారి హడులు పోయి, అయ్యగారు 10 లక్షలు వస్తాయి అన్నారు, దీవెన ఇమ్మని అడిగాను కానీ 10 లక్షలు అంటే 10 లక్షలు వస్తాయా, ఏ 5 లక్షలు 6 లక్షలు వస్తాయేమోలే వ్యాపారంలో అనుకుని వెళ్ళిపోయింది. దేవుడు వారి బిజినెస్లో 10 lakhs ఆశీర్వాదం ఇచ్చాడు. 10 లక్షలు మిగిలితే ఆమె ఏం చేసిందంటే, ఆమె భర్త ఇద్దరు కలిసి 16 కాసులు పెద్ద బంగారం చేయించేసాడు. చూడండి, పట్టుకుని వచ్చాడు, ఇదిగో నా చేతిలో పెట్టాడు, నేను పైకి ఎత్తి చూపిస్తున్నాను. 16 కాసులు పెట్టి, అంటే 10 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నాడు. గోల్డ్ కొని పెద్ద సూట్ కేసు పట్టుకుని వచ్చేసాడు తైలాభిషేకంలో. ఏంటి సూట్ కేసు అన్నాను. 10 లక్షలు వస్తాయి పో అన్నారు కదండి, 10 లక్షలు వచ్చినాయండి మాకు. 10 లక్షలు పెట్టి నేను నగ చేయించేసాను భార్యకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించటం, నెరవేర్చటం దేవుని వంతు. ఆమేన్, హల్లెలూయా. ఆ సాక్ష్యం వినండి. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు వాక్యం విన్నారు, మీరు యేసుకి మీరు హృదయాలు అప్పగించిన తర్వాత మీకు ఏం కావాలో అడిగితే ఆయన మీకు సమకూరుస్తాడు. ఈ సాక్ష్యాన్ని విని మనం ప్రార్థనలోకి వెళ్దాం. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక్క కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్లబొసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా, నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి, 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి, ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. హల్లెలూయా. గర్భఫలము భూఫలము యెహోవా అనుగ్రహించే ఆశీర్వాదము. ఆమేన్. మీరెవరు భయపడకండి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి, ఆయన భయపడకండి. ఈరోజు ఒక వాగ్దానము, దేవుడు ఒక మంచి మాట ఇచ్చాడు మనందరికి. వర్తమానం ఏంటంటే ఆ మాట మీకు తెలియపరిచి నేను ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నాను. జెనసిస్ ఆదికాండము 45వ అధ్యాయము అందులో 27వ వచనంలో, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.
అప్పుడు 28వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు బ్లెస్సింగ్ ఏంటంటే ప్రాణము తెప్పరిల్లుతుంది. మీరు అనుకుంటారు చాలు అమ్మయ్య కుటుంబం కట్టబడలేదని ఏడుస్తున్నావేమో, చాలు నా కుటుంబం కట్టబడింది అంటావు నువ్వు. ఆమేన్ ఆమేన్ అని చెప్పాలి. మీకు ఈ దేవుని ఆశీర్వాదం. అప్పులు తీరిపోతే చాలు అనుకున్నావు కదా, అప్పులు తీరగా నీవే ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తావు, నా ప్రాణము తెప్పరిల్లింది అమ్మయ్య చాలు అని అనుకుంటావు. ఇల్లు లేదు, వర్షం వస్తుంది, తడిసిపోతున్నాను అనుకున్నావు కదా, దేవుడు నీకు అద్భుతమైనటువంటి 1 కాదు 2 అంతస్తుల మేడలో నిన్ను పండుకోబెడతాడు. అప్పుడు నీ ప్రాణము తెప్పరిల్లుతుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చెప్తా ఉన్నప్పుడు దాన్ని మీరు పట్టించుకోవాలన్నమాట. దైవజనుడు యాజకుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అది డెలివరీ అవుతున్నప్పుడు బ్లెస్సింగ్ని తీసుకోవటం ఏంటంటే ఆమేన్ 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 అని అనుకోవాలన్నమాట. ఈరోజు ఆశీర్వాదంతో వెళ్తున్నారు. మీ ప్రాణములు ఈ క్షణము నుండి తెప్పరిల్లుతుంది. ఇంకా మీ పోరాటానికి ముగింపు కలుగుతూ ఉంది. చాలు, ఈ పోరాటం అయిపోయింది, చాలు, నా ప్రాణము నెమ్మది అయిపోయింది, చాలు, నా తలబాధ పోయింది, చాలు, నా రోగం పోయింది, ఇంతే చాలు, ఇదే చాలు. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ఎక్కడున్నారు అక్కడ తలలు వంచండి, 2 చేతులు పైకెత్తి. నీ ప్రాణము తెప్పరిల్ల చేసేవాడు ఆయన్ని. పోరాటమా, ఆరాటమా? ఇంతకాలము భర్తతో పోరాడాను, మళ్ళీ పిల్లల కోసం పోరాడుతున్నాను, తర్వాత నా కోసం, నా రోగం కోసం బయటపడటానికి పోరాడుతున్నాను. ఎన్నో రకాల పోరాటాలు. ఏ ఒక్కటి నా జీవితంలో ఆ డెలివరెన్స్ అనేది నేను చూడలేకపోయాను అని అనుకుంటున్నావా? ఒక దైవజనుడిని పంపించాడు. ఆ బ్లెస్సింగ్ నీ ప్రాణము తెప్పరిల్లింది. నీవు సాటిస్ఫాక్షన్ తోటి విట్నెస్ ఇవ్వబోతూ ఉన్నావు. నాకు ఇంతే చాలు, ఇంకేం కావాలి, పోగొట్టుకున్నాను. అక్కడ యాకోబు అంటున్నాడు, నేను ఇంకా చూడలేదు, అయిపోయింది నా బిడ్డని, నేను చూస్తానని అనుకోలేదు. ఈరోజు నేను విన్నాను, నా బిడ్డ బ్రతుకున్నాడు. నా బిడ్డ బ్రతుకున్నటమే కాదు, ఈజిప్ట్లో ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడా. ఆ రాజ వాహనము, ఆ ఈజిప్షియన్ గవర్నమెంట్ ఆ వెహికల్లో నేను వెళ్తూ అంటే నిజమే, నా కుమారుణ్ణి దేవుడు అక్కడ నిలబెట్టాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంతే చాలు. నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దేవుడి కరువు కాలంలో నిలబెట్టాడు. దేవుడు నీకు తృప్తికరమైన సాక్ష్యము నీ నోట పెడుతున్నాడు. గర్భఫలం లేదనుకున్నావు, గర్భఫలము. భూఫలం లేదనుకున్నావు, భూఫలము. ఆరోగ్య ఫలము, అన్ని దీవెనలు. ప్రాణము తెప్పరిల్లుతుంది. ఇంతే చాలు. అయ్యా, జీవితం అంతా గలిబిలిగా ఉంది బాబు. పైకి అలా బ్రతుకుతున్నాను, ఎవరికి చెప్పకుండా. నా బ్రతుకు ఎవరికి తెలియదయ్యా. పైకి ఎంతో దొరకకుండా బ్రతుకుతున్నాను. నా గుండె నిండా దుఃఖము బాబు. నా గుండె పిండేస్తుంది, నాకు బ్రతకాలని లేదని ఏడుస్తున్నావా? ఆయన అలల పైన నడిచిన వాడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ చెదిరిపోయే జీవితానికి తెప్పరిల్లే బ్రతుకుందని, తెప్పరిల్లుతానని నేను అమ్మయ్య చాలు, నాకు ఇంక అంతకంటే ఏం కాదు. నా బిడ్డ సెటిల్ అవటం కావాలి, నా ఫ్యామిలీ సెటిల్ అవటం కావాలి, నా బ్రతుకు స్టేబుల్ అవటం కావాలి, నేను హీల్ అవటం కావాలి, నా కష్టాలు తీరిపోతే కావాలి. చాలు బాబు, ఇంతే చాలని నీ నోటు నుండి దేవుడు అనిపించే సమయం ఆసన్నమే. ఈ నెల బ్లెస్సింగ్, ఈ మంత్ అంతట్లో దేవుని కార్యాలను చూడబోతున్నావు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మీద ఆధారపడి స్తుతిస్తూ గణపరుస్తూ, ఆదరించువాడా, అభిషేకాన్ని అనుగ్రహించువాడా,
దేవుని వాగ్దానము చేత మీరు ముద్రించబడబోతున్నారు. ఆత్మ మీకు తోడయుండును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 గురువారం, విజయవాడ. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.